యూట్యూబ్‌లో మంచు విష్ణు గారిపై ట్రోలింగ్ అయితే ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ దానికి ప్రతిచర్యగా మంచు విష్ణు గారు యూట్యూబర్స్ పైన కాపీ స్ట్రైక్ అయితే చేస్తున్నారు. ఈ దెబ్బకి మొత్తం ఎవరైతే యూట్యూబర్స్ మన మంచు విష్ణుని రోస్ట్ చేశారో వాళ్ళందరి ఛానల్ మీద స్ట్రైక్ పడడంతో అందరూ ఒక దెబ్బకి షాక్ అయితే గురయ్యారు. అసలు కాపీ స్ట్రైక్ ఎందుకు ఇస్తున్నారు? మేమేం పెద్దగా ఏం తప్పు చేయలేదని వీళ్ళ సైడ్ నుంచి అయితే ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. కానీ మంచు విష్ణు మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా నేను చేసేది అని చెప్పేసి దన్న మొత్తం అందరు యూట్యూబ్ ఛానల్స్‌కి స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఎందుకు మంచు విష్ణు స్ట్రైక్ చేయడానికి మెయిన్ కారణం ఇది. ఇంతమంది మీద ఎందుకు పగబట్టాడు? ఈ మధ్యన రీసెంట్‌గా మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలరు బాలేదని వీఎఫ్ఎక్స్ టూ వర్స్ట్‌గా ఉందని చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ యొక్క ట్రైలర్‌ని రోస్ట్ చేయడం జరిగింది. అండ్ వీఎఫ్ఎక్స్ చెత్తగా ఉందని మొత్తం ఇంటర్నెట్‌లో అయితే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ దెబ్బకి ఇంటర్నెట్‌లో ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఇంత చెత్త సినిమా తీయడం ఎందుకు అని నెగెటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. సినిమా రిలీజ్ కాకముందుకే సినిమాకి ఇంత నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక రిలీజ్ అయినప్పుడు ఇంకెంత రాబోతుందనేది మంచు విష్ణు గారిలో భయం పడ్డది. అందుకని మంచు విష్ణు గారు యూట్యూబర్స్ పైన స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరైతే జిన్నా మీద నెగెటివ్‌గా ప్రచారం చేశారో వాళ్ళ మీద స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నారు. అయితే తిరిగి వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారని అడిగితే స్ట్రైక్ చేసేది నేను కాదని, ఒకవేళ మీకు స్ట్రైక్ తీయాలంటే కన్నప్ప పైన కనీసం 2, 3 వీడియోలైనా మంచిగా చేస్తే మేము స్ట్రైక్ తీసేస్తామని చెప్పడంతో చాలామంది షాక్ గురయ్యారు. ఏందిరా ఇలా ఉన్నారు అని. దీని గురించి కొంతమంది యూట్యూబర్స్ అయితే ఓపెన్‌గా వచ్చి యూట్యూబ్‌లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అసలు అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు సినిమా కంటెంట్ ఉంటే ఎవడైనా ప్రమోట్ చేస్తారు. ఇట్లా స్ట్రైక్ ఏపిచ్చి మరీ ప్రమోట్ చేయడం అనేది అసలు ఎవరికి ఇప్పటిదాకా ఎవరు చేసి ఉండరు. వరల్డ్ మొత్తం మీద ఇట్లా ఈ తీరులో మన మంచు విష్ణు గారు చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్టో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ దట్టు మా ప్రెసిడెంట్ అయ్యి కూడా ఇట్లా అసలు యూట్యూబర్స్ మీద ఈ విధంగా పగబడడం ఎంతవరకు కరెక్ట్ అనేది యూట్యూబర్స్ అయితే చాలా బాధపడుతున్నాం. మరి అసలు మంచు విష్ణు గారు ఈ విధంగా అందరి మీద టార్గెట్ చేయడం ఎంతో కరెక్టో కాదో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.